బగారా రైస్ చేసుకుందాం ఈజీగా. 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లు మంట సిమ్లో పెట్టి కలుపుకుందాం. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పసుపు, ఇందాక వాటర్ వేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసు బియ్యం వేసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు చెప్తున్నా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకొని బాస్మతి రైస్ వేసుకున్నాం. సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నీళ్ళు మరిగితే బాస్మతి బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు అరగంట నానబెట్టుకున్నాను. ఎసరెక్కితో అయ్యింది. కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మరి హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో కడితే బాగా పద్ధతి. ఈ ఎండకి షుగర్ కేన్ జ్యూస్ ఒక మూతేద్దాం. దగ్గరికి అవుతుందిగా ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. సూపర్. బిర్యానీ స్పైసెస్ ఎక్కువ ఉంటే ఇవ్వాలి తిండు, అందుకే ఇంకా లైట్గా ఉండాలి. ఇది బగారా రైస్ అంటారు, పులావ్ అంటారు, మీ ఇష్టం. ఇంత పొడి పొడి మళ్ళీ వచ్చింది. ఆయిల్ తక్కువ వేసాను, ఘీ కూడా తక్కువ వేసాను. పసక్ బగారా రైస్, పన్నీర్ కర్రీ భలే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.